హిందువుల మీద జరిగే అరాచకాలకు బంగ్లాదేశ్ లో ప్రతి ఒక్క హిందువును చంపుతున్నారు. రోడ్ల మీద పోయేటోళ్ళను వాళ్ళను ఇట్లా ఎత్తుర్రు, ఆ డోర్లు వాళ్ళు కొడుతుర్రు, కిటికీలు వాళ్ళు కొడుతుర్రు, లోపల పోయి చంపేస్తుర్రు. దాని మీద మేము చేస్తున్నాము. భారతదేశం మొత్తం మేల్కోవాలి, భారతదేశంలో హిందువులందరూ ఒక్కటి కావాలి. అప్పుడే అందరు ప్రతి ఒక్కరు నోరు మూసుకుంటారు. లేకపోతే వాళ్ళే చెప్తారో మన వాళ్ళే చేద్దామని మనం అనుకుంటున్నాం. కాకపోతే హిందువులు అమాయకులు, ఒక గోమాత సొంటోళ్ళు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని కొట్టి సంపద్దని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు తెలుస్తుంది హిందువులంతా ఒకటైతుర్రు. ఆ ఒక్కటైన తర్వాత వీళ్ళు దేశం విడిచిపోయే ప్రయత్నం చేస్తారు. బంగ్లాదేశ్ లో కూడా మన నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితికి పోయి దానిలో బిల్లు పెడతాడు. అప్పుడు హిందువుల మీద ఎవ్వరు ఇట్లా ముట్టుకున్నా కూడా మన కురి శిక్షను చూడండి ఆర్డర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కంపల్సరీ హిందువులకు రక్షణ కావాలంటే హిందువులంతా ఒకటి కావాలి. 80 కోట్ల మంది హిందువులు ఒకటైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కడున్నా కూడా వాళ్ళకు భయం పుచ్చుకోవాలి, వీళ్ళని హిందువులను ముట్టుకోవద్దని. దానికోసం ఈ ధర్నాలు చేస్తున్నాము, దీక్షలు చేస్తున్నాం మేము అందరం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందించింది? అక్కడ ఆ ప్రభుత్వానికి ఎలాంటి ఒత్తిడి తెస్తే బాగుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇటువంటి జరిగినప్పుడు హిందువులంతా ఒక్కటి కావాలని నేను కోరుకుంటాను. కంపల్సరీ హిందువులు ఒకటైతారు. నేను నిన్న ఒక కాంగ్రెస్ లీడర్ నాకు కలిసిండు, మాట్లాడిండు. లేదన్నా మేము అట్లున్నది, ఇటువంటి శాసనం వచ్చినప్పుడు మేము కాంగ్రెస్ అందరం మేము కూడా హిందువులమే కదా, మేము కూడా ఒకటైతాము అని అనుకుంటారు. కంపల్సరీ హిందూ రాష్ట్రాలలో కూడా మేము ఫోన్ చేస్తున్నా, చాలా మంది నాకు మెసేజ్ పెడుతుండ్రు. నాకు ప్రతి ఒక్క గ్రూప్ లో ఉంటది. సిక్కులు అందరూ, క్రిస్టియన్స్, వీళ్ళు ఒక ముస్లింలు ఒకటంటే ముస్లింలలో చాలా మంది కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో రాక్షసులు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళే ఇదంతా అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళకు టైం దగ్గరకు వచ్చింది. మన త్రేతాయుగం చూస్తున్నాము. వాడు అరాచకాలు చేసిన తర్వాత వానికి మరణ శిక్ష పడుతుంది కంపల్సరీ అని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నా అంటే అక్కడెక్కడో బంగ్లాదేశ్ లో జరుగుతున్నా అని చెప్పి ఇక్కడ ఉన్న హిందువులు ఎందుకు ఐక్యవేదంగా ఎందుకు మరి బయటకు రాలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు వస్తారు. ఇప్పుడు రాజాసింగ్ గారు కూడా వచ్చారు. అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు వస్తే వీళ్ళు వస్తారు కంపల్సరీ. నేను ఎందుకు వచ్చాను? నేను వరంగల్లో ఉన్నాను. నిన్న ఈ మెసేజ్ చూడగానే ఆల్రెడీ వరంగల్ సార్ వచ్చాను. నేను మార్నింగ్ వచ్చి ఇంటికి పోయి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం. మేము మార్నింగ్ 9 గంటలకు వచ్చినాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఒక జిల్లాకు 4 ఉన్న చాలు. ఇటువంటి హిందువుల మీద జరిగే అరాచకాలకు మనం దాని మీద పోరాటం చేద్దాం. ఆ పోరాటంలో మన అందరు గెలవాలి, మన హిందువులందరికీ మంచిగా ఉండాలి. ఆ ఉద్దేశం మీద ప్రతి ఒక్క హిందువు బయటకు వస్తారు ఇప్పుడుగా. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరు వీడియోలలో వాట్సాప్లలో వస్తుంది. ఇక్కడ జరిగేది ఇప్పుడు పొద్దున చూశాను నేను. వాడు రాళ్లతో కొడుతుండే, వాడు ఏది మన కిటికీలను, డోర్లను 3-4 వచ్చి రాళ్లతో కొడుతున్నారు. వాళ్ళందరికీ మరణ శిక్ష విధించే వరకు మేము ఈ పోరాటం చేస్తాము. ఎంతమంది చచ్చిపోయారో ఇప్పుడు ఇందులో లిస్టు వస్తుంది ఆల్రెడీ. ఆ లిస్టులలో వచ్చిన తర్వాత దీన్ని పట్టుకొని కంపల్సరీ గవర్నమెంట్ ఇలా ఉండాలని వాడు ఎవడో వచ్చి వాడు చేస్తుండో అది మంచిది కాదు. వానికి కూడా నాశనకాలం దగ్గరకు వస్తుంది. వానికి దేవుడు శిక్ష అనుభవిస్తాడని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు కానీ లేకుంటే వివిధ సంఘాలు కానీ ఎందుకు పార్టీలకు అతీతంగా ఎందుకు ముందుకు రాలేకపోతున్నాయి, ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? ఇదే విషయం పైన పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అక్కడెక్కడో వేరే దేశంలో జరిగితే ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎందుకు ఈ విషయం పట్ల హిందువులు ఐక్యంగా ఉండట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా పార్టీలంతా ఒక్కటైన రోజున కంపల్సరీ నరేంద్ర మోడీ అసంటోళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ అసంటోళ్ళు కానీ, అమిత్ షా వాళ్ళు అసంటోళ్ళు కానీ, యోగి అసంటోళ్ళు కానీ బయటకు వస్తారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి అసంటోళ్ళు, యోగి, పవన్ కళ్యాణ్ అసంటోళ్ళు వస్తే ఈ అరాచకాలు జరిగాయి. వాళ్ళు తోక ముడుచుకొని ఉంటారు, లేకపోతే దేశం విడిచిపెట్టిపోతారు. మనది భారతదేశం హిందూ దేశం, మనది కంపల్సరీ హిందూ దేశం అని మనం డిక్లేర్ చేసిన రోజున వాళ్ళ బతుకులు ఎక్కడి రోడ్డు మీదకి వస్తాయి. అందుకే వాళ్ళు సపరేట్గా ఉంటేనో ఉండని, లేకపోతే ఇటువంటి జరిగితే కంపల్సరీ నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పుడు ట్రంప్ వస్తాడు జనవరిలో. ఆ వచ్చిన తర్వాత వీళ్ళ బతుకులు తెలిస్తే ఈ లోపు అందరూ చంపుదామని ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి కంపల్సరీ ఎవరెవరు చంపిందో వీడియోలు ఉన్నాయి. వాళ్ళని కంపల్సరీ శిక్షిస్తారు. మన కాంగ్రెస్ వాళ్ళకు గవర్నమెంట్ బుద్ధి చెప్తుంది, మన మహారాష్ట్రలో బుద్ధి చెప్పింది. అంత అక్కడ హిందువులంతా ఒకటైరు, అందుకే అన్ని సీట్లు వచ్చినాయి. అది అలా చేసిన రోజున వాళ్ళు సపరేట్ ఉంటారు, లేకపోతే దేశం విడిచి వెళ్ళిపోతారని నేను కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నారు? అక్కడ జరుగుతున్న దాడులని నిరసిస్తూ ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి? హిందువులకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం. హిందువులకు రక్షణ కావాలి. హిందువుల భూములు దున్నుకుంటారు. ఈరోజు నిన్న అస్సాంలో వాని భూమి ఒక ముస్లిం అక్కడ ఎమ్మెల్యే మా హిందూ వానికి నీళ్ళు ఇస్తున్నాడు, బాయిలర్ కినాలికి వానికి నీళ్లు మాలిపేసాడు. ఇటువంటి జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. దాని మీద ఫైట్ చేస్తున్నాము. ఈ రోజు 80 కోట్ల మంది హిందువులు ఒకటైతారు. వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుందని నేను కోరుకుంటాను. పడాలని మేము అందరం కోరుకుంటున్నాము. హిందువులంతా కూడా వీళ్ళంతా పరీక్ష పెట్టుకుని వచ్చారు జనం.
వాళ్ళ పని పోయేటోళ్ళు కూడా వచ్చారు, లేబర్ కూడా వచ్చారు. ఇప్పుడు చాలా మంది లేబర్ కూడా పెట్టాడు, టోప్ పెట్టుకొని తిరుగుతుండే. ఇప్పుడు నేను చూశాను. ఎందుకు వచ్చిన ఆయన 1000 రూపాయలు వస్తాయంటే పోనీ సార్ 1000 రూపాయలు రాని, అన్నం లేకుండా వస్తే కానీ మనం ఇందులో ఒకటి కావాలని ఇప్పుడే ఒక లేబర్ నాతో అంటుండే. ఇక్కడ మేము అందరిని అడుగుతా బ్యానర్ పట్టుకొని తిరుగుతున్నా. ఆయన మా ఏరియాలో ఉంటాడు. ఆయన లేబర్ పని చేస్తారు. రోజు 1000, 1500, 500 ఇట్లా వస్తాయి. ఆయన కూడా ఇచ్చిపెట్టి వచ్చిందంటే హిందువులకు జాగ్రత్త కంపల్సరీ జాగ్రత్త అయింది ఇప్పటికి అని మీరు అందరూ కోరుకుంటున్నాము. కంపల్సరీ హిందువులంతా ఒకటి కావాలని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా దాడులు జరుగుతాయి ఇక్కడ. మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది? ముందు మీ కార్యాచరణ ఏంటి? ఇక మా రక్తపాతం జరుగుతుంది. వాళ్ళ లెక్క మేము కూడా అవుతాం. వాళ్ళు ఎలా చేస్తారో మేము కూడా 1000 మంది 1,00,000 మంది పోతాం. వాళ్ళు కొంచెం మంది ఉన్నారు కదా, అక్కడ ఆపేదాకా ఈ పోరాటం సాగుతూనే ఉంటది. అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరగవచ్చు. మళ్ళా ఆల్రెడీ పాకిస్తాన్ లో ఎలా జరుగుతుంది హిందువుల మీద, అక్కడ ఆపేసారు ఇప్పటి వరకు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో నడుస్తుంది. అంటే వీళ్ళు ఒక్కొక్క దేశంలో బంగ్లాదేశ్ ఒక్కొక్క దాని మీద వీళ్ళందరూ ఒకటే వీళ్ళు చేస్తారు. కాబట్టి అక్కడ ఆల్రెడీ మోడీకి ఐక్యరాజ్య సమితి పోతుంది. ఐక్యరాజ్య సమితి పోయిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి. జనవరి 19 తారీఖు నుంచి మన ఆయన వస్తాడు కదా ట్రంప్, అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని డిక్లేర్ చేస్తారు. ఈ లోపు అందరు ఆపాలని కోరుకుంటాను. నరమేధం ఆపాలి, ఎవరిని ముట్టుకోవద్దని నేను నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ దాటిన తర్వాత వాళ్ళకు కూడా మరణ శిక్ష పడుతుంది కంపల్సరీ.